హలో ఎవరీవన్, వెల్కమ్ టు అడ్డా 247 కెరీర్ పవర్ రాజమండ్రి. ఈ సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ డే గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇంపార్టెంట్ డేస్ అన్నిటి గురించి తెలుసుకునేటటువంటి ప్రోగ్రామ్కి మనం ఒక పేరు ఇవ్వడం జరిగింది. దాన్నే విద్వత్త అని అంటాం అనమాట. ఈ విద్వత్త ప్రోగ్రాంలో కంప్లీట్గా ఇంపార్టెంట్ డేస్, నేషనల్ ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజు ఈ సెషన్లో మనం మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సినటువంటి డే ఏంటి అని అంటే నేషనల్ పంచాయతీరాజ్ డే. ఓకే, ఈ నేషనల్ పంచాయతీరాజ్ డేని మనం ఏప్రిల్ 24వ తారీఖున గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే 1992 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణను స్మరించుకుని ఈ నేషనల్ పంచాయతీరాజ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే, అంటే ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారానే పంచాయతీరాజ్ సిస్టమ్కి రాజ్యాంగ భద్రత అనేది కల్పించడం జరిగింది. ఈ రాజ్యాంగ భద్రత కల్పించిన తర్వాత ఆల్మోస్ట్ స్వయం పరిపాలన విధానం అనేది, సెల్ఫ్ గవర్నమెంట్ అనే సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేయడం జరిగింది. డీసెంట్రలైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ పర్టికులర్ సెషన్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే నేషనల్ పంచాయతీరాజ్ డే ఏప్రిల్ 24వ తారీఖున చేస్తాం. 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992లో జరిగింది. ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే పంచాయతీ సిస్టమ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసరికి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పంచాయతీరాజ్ సిస్టమ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, రాజ్యాంగ భద్రత కల్పించాలి అని చెప్పినటువంటి కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ ఏంటి అని అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఓకే, ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండేషన్ ద్వారానే పంచాయతీరాజ్ సిస్టమ్కి రాజ్యాంగ భద్రత కల్పించింది. ఇలాగే ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే, ఓకే, ఈ 73rd అమెండ్మెంట్ ద్వారానే పంచాయతీరాజ్ సిస్టమ్ని పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే, ఈ రాజ్యాంగ భద్రత ద్వారానే. అలాగే రాజ్యాంగంలో మనకి పార్ట్స్ తో పాటుగా షెడ్యూల్ అనేవి కూడా ఉన్నాయి. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఏ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అని అంటే 11th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ 11th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత ఈ 11th షెడ్యూల్లోనే 29 అంటే రూరల్ ఇండియాకి, అలాగే పంచాయతీరాజ్ సంస్థలకి, పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించినటువంటి 29 అంశాలని లేదా సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే రూరల్ అగ్రికల్చర్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, రూరల్ శానిటేషన్, ఓకేనమ్మా, ఇలాంటి ఎక్సెట్రా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 29 అంశాల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా పంచాయతీరాజ్ సిస్టమ్కి అలొకేట్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్స్ ఏంటి అని అంటే 243 నుంచి 243 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, ఈ విధంగా మనకి ఈ పంచాయతీరాజ్ డే అంటే నేషనల్ పంచాయతీరాజ్ డే ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకున్నాం. ఆ పంచాయతీరాజ్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణం తెలుసుకున్నాం. అలాగే ఈ పంచాయతీరాజ్ డే కాన్స్టిట్యూషనలైజేషన్ అవ్వడానికి, అంటే రాజ్యాంగ పద్ధతి అవ్వడానికి రికమెండ్ చేసినటువంటి కమిటీ గురించి తెలుసుకున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, స్కెడ్యూల్స్, పార్ట్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇదే పర్టికులర్ ఆస్పెక్ట్లో మనం ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరంగా ఏ ఆర్టికల్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఆర్ గ్రామ పంచాయతీస్కి స్వపరిపాలనా విధానాన్ని అమలు చేయాలి అని చెప్పినటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 40. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉన్నటువంటి డిపిఎస్పిస్లో ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 40 ఏం చెప్పింది అని అంటే గ్రామ పంచాయతీలకి స్వపరిపాలనా విధానాన్ని అమలుపరచాలి అని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి ఆర్టికల్.
దీన్ని బలోపేతం చేయడానికే ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సెషన్ అయిన తర్వాత మీకు ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, which committee recommended granting constitutional status to the Panchayat Raj institutions? ఓకే, ఏ కమిటీ పంచాయతీ ఇన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించాలని చెప్పింది అని అడిగాడు. నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, దీనికి మీరు ఆన్సర్ చేయండి. అలాగే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి. అలాగే ఆర్టికల్ 40 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇంక్లూడెడ్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? How many subjects are included in 11th schedule of Indian Constitution? దీని కూడా ఆన్సర్ నేను క్లాస్లో చెప్పాను, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఆర్టికల్ 243 to 243 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిలేటెడ్ టు, దీనికి ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలుసు, దెన్ మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.